శాసనసభ్యుడు ఈ కొలికిపూడి శ్రీనివాసరావు ప్రవర్తన శాసనసభ్యుడిగా ఎంపికైన దగ్గర నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. బాగా వివాదాస్పదంగా ఉంది. ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడటం అనేది సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం అది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంపీపీ గారు ఇంటి మీదకి వచ్చి దాడి చేయటం, తర్వాత మొన్న గోపాలపురంలో ఈ నెల 11వ తారీఖున బూక్య చంటి అనే మహిళ ఇంటి దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రైవేట్ గా కొన్ని పంపకాలు ఆస్తి వివాదాలు ఉంటే వాటిలో తలదూర్చి వారిని కొట్టి భౌతికంగా గాయపరిచి వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ కూడా ఇంటి మీద పడి దాడి చేసి మరి చేయటం అనేది అమానుషం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజునే ఖండించింది. మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు ఆ రోజున మరి ఇక్కడ స్థానికంగా లేకపోవడం, మరి వాళ్ళు వచ్చిన తర్వాత గతంలోనే రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టిలో పెట్టారు. గతంలోనే జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఈ ప్రాంతానికి విచ్చేసి తర్వాత హాస్పిటల్ కూడా వెళ్లి పరామర్శించారు. ఇప్పుడు ఈ రోజున మరి గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేసి ఇటీవల కాలంలో మొన్నటి వరకు కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు మరి మేరుగు నాగార్జున గారు కూడా ఇవాళ ప్రత్యేకంగా ఈ వ్యవహారం కోసం వచ్చారు. ఇక్కడికి వచ్చి వాస్తవాలు పరిశీలించాలి, ఈ గ్రామంలో ఏం జరుగుతుంది, గోపాలపురంలో మరి ప్రజలందరి యొక్క మరి వ్యవహారాలు మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకుని దాని మీద రాష్ట్ర పార్టీకి ఒక నివేదిక ఇచ్చి తద్వారా మరి ఇట్లాంటివి కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చూడాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి తిరువూరు శాసనసభ్యుడు కొలికిపూడి శ్రీనివాసరావు, నువ్వు నీ హద్దులు దాటొద్దు, నువ్వు హద్దులు మేరొద్దు. నువ్వు శాసనసభ్యుడిగా ఎంపికయ్యో అదృష్టం, ప్రజలు ఇచ్చారు అవకాశం, దాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేయ తప్ప ఎట్లాంటి దౌర్జన్యాలు రౌడీలు చేయొద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తిరువూరులో జరుగుతున్న సంఘటనలు, వరుస సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు, రోజుకో సంఘటన, రోజుకొక అరాచకం తెలుగుదేశం పార్టీ వారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన శ్రీనివాస్ గారు చేస్తున్న అరాచకాలను చూస్తుంటే రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతున్న దానికి నిలబెట్టిన నిదర్శనం ఈ తిరువూరు నియోజకవర్గం. తిరువూరు ఎప్పుడు చూసినా ప్రశాంతకరమైన వాతావరణం ఉండే ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎటువంటి దాడులు చేస్తున్నారన్నది నిలువెత్తు నిదర్శనం ఈ రోజు జరుగుతున్న సంఘటనలు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా, వీఆర్ఓల మీద, అదేవిధంగా మహిళల మీద జరుగుతున్న హింస, అది కూడా సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రత్యక్షంగా చేయటం అనేది నాకు తెలుసుండి ఈ డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఏ నాయకుడు కూడా ముందుకెళ్లి హింసను ప్రోత్సహించిన నాయకులు ఎవరు లేరు. మరి అటువంటి హింసని తీసుకొచ్చి ఈ ప్రశాంతమైన తిరువూరు నియోజకవర్గంలో ఇంత అలజడి, ప్రజలంతా కూడా చాలా భయంగా ఎప్పుడు ఏం జరుగుతుందా, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడా, ఎటువంటి వివాదాన్ని తీసుకొస్తాడా అని చెప్పి చాలా భయంగా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎటువంటి నాయకులకి టికెట్ ఇచ్చాం, ఎటువంటి నాయకులతోటి పరిపాలన చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని వరుసగా 2 సార్లు ప్రివిలేజ్ కమిటీకి తీసుకొచ్చిన సంఘటన ఈ కృష్ణా జిల్లాలో లేదు. ఈ కృష్ణా జిల్లాలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని కూడా 2 సార్లు క్రమశిక్షణ సంఘం మీద నిలబెట్టిన సంఘటనలు లేవు. మరి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా నిన్న క్రమశిక్షణ సంఘం సభ్యులు కావచ్చు, ఏ విధంగా ప్రజలకు వాళ్ళు చెప్తారు, ఏ విధంగా ప్రజలకు వాళ్ళు భరోసా ఇస్తారు, భవిష్యత్తులో ఈ ఎమ్మెల్యే ద్వారా హింసకు తావుండదని చెప్పి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వదిలేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈరోజు తిరువూరు ప్రజలంతా కూడా ఎప్పుడు మాకు ఇటువంటి నాయకుడు వెళ్ళిపోతాడా,
ఈ నాయకుల బారి నుంచి మేము ఎప్పుడు బయటపడతామా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేష్ గారు, అదేవిధంగా పెద్దలు మా అందరికీ కూడా పూజ్యులైన మేరుగు నాగార్జున గారు, అదేవిధంగా తన్ని నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నందిగా తిరువురు ఇన్ఛార్జ్ అయిన సోమదాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటాం, భరోసాగా ఉంటాం. ఎవరో కూడా ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా వారి వెనకాల ఉంటాం. వారి వెనకుండి కాదు, వారి ముందుండి ఈ తిరువూరు నియోజకవర్గాన్ని కాపాడుకుంటాం. వారి బారి నుంచి, వారి హింస నుంచి, వారి అరాచకాల నుంచి కూడా కాపాడుకుంటామని తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఒక్కసారి వారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని చెప్పి వారికి వారు ప్రశ్నించుకొని, దీనికోసమా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నదా, ఇటువంటి హింస కోసం, ఇటువంటి అవినీతి కోసం, ఇటువంటి భయాందోళనకు గురి చేయడం కోసమా మిమ్మల్ని ఎన్నుకున్నదని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకొని ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా తిరువురు ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. తప్పకుండా సోమదాస్ గారి నాయకత్వంలో ఈ తిరువూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటది.